రెడీగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. కుంకుడి చెట్టు గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. 70 మంది గిరిజనులు నీటిలో చిక్కుకుపోయారు. దీంతో వెల్దుర్తి పోలీసులు రంగంలోకి దిగారు. గిరిజనులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే ఒక వృద్ధుడికి గుండె నొప్పి రావడంతో 108 వాహనంలో మాచర్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. మనం చూస్తున్నాం ఇదైతే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వరదల్లో చిక్కుకుపోయారు. 70 మంది గిరిజనులు ఈ వరదల్లో చిక్కుకుపోతే మనం థర్డ్ విండోలో చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ వారందరినీ కూడా పోలీసులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఒక వృద్ధుడికి గుండె నొప్పి రావడంతో 108లో ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం ఇదైతే పల్నాడు జిల్లాలో ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి వాగులు వంకలు ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. ఇదైతే వెల్లటూరం వాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆ విజువల్స్ మనం విండో 1లో చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి సో మొత్తం అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ఏదైతే భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, మనం క్లియర్ గా చూస్తున్నాం. గిరిజనులు కూడా 70 మంది చిక్కుకుపోయినట్టు తెలుస్తుంది. వారిని పోలీసులు సురక్షితంగా తరలించినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ కండిషన్ ఓకేనా? ప్రభావంతో వాగులు వంకలు పొరలకొండటమే కాక దృష్టంగా అంటే వెంటనే ఆకస్మికంగా వచ్చిన వరదల నేపథ్యంలో కూడా ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెల్లుర్తి మండలంకు సంబంధించి కుంకుడి చెట్టు పిండ గ్రామం వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ గ్రామంలో మొత్తంగా 70 మందిని అయితే 70 మంది ఆ గ్రామంలో ఉండిపోవడం అయితే మధ్య ఏదైతే 70 మంది వారిని పోలీసులు అయితే కాపాడిన పరిస్థితి అయితే ఉంది. ఆ గ్రామం మొత్తం కూడా నీటి వరద ప్రభావం రావడంతో ఆ గ్రామం వాళ్ళకి ఎటు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీస్ సిబ్బందికి తెలియపరచడంతో రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని పోలీసులు ఆ 70 మందిని అయితే వెళ్ళేసి పోలీసు సిబ్బంది సాయంతో ఎస్ఐ సముద్రం రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నాగేశ్వరరావు.